వంశీ విడుదలయ్యారు. దీని మీద పేరు నాని గారి కామెంట్స్. పేరు నానిగారు ఇందాక మా సోదరులు అన్నట్టు వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తాతగారు కానీ మంచి లీడర్ సార్. ఇంతకుముందు మా కాంగ్రెస్లో ఉండి రాజకీయం చేసిన వాళ్ళే, అంతవరకు మేము ఒప్పుకుంటాం సార్. అయితే వాళ్ళ తండ్రులు వాళ్ళ నాన్నలు తాతలు ఏదో నీతిపరులు నిజాయితీ పరులు అని చెప్పి కొడుకు అలా ఉండాల్సిన అవసరం లేదు. కొడుకు ఎలాంటి వాడో మనమే చూస్తున్నాం. ఆయన బయట రాజకీయంలోకి వచ్చి ఎలా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నోడికి ఆ బాధలు తెలుసు సార్. కొనుక్కోవటం ఎందుకంటే కొడాలి నానిగారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 10 మంది జనాలతో తిరిగినోడు. ఆయన ఇంటికి 10 మంది వస్తే తనకున్న వరకు సాయం చేసేవాడు, లేదా సైలెంట్గా ఉండేవాడు. అలా జీవితంలో బతికిన అతను ఈరోజు ఒక జైలుకి వెళ్ళి పలకరించేవాడు లేక మరీ దారుణమైన పరిస్థితి అనుభవించాడు కాబట్టి దారుణమైన పరిస్థితి అనుభవించాడు కాబట్టి ఆయన రిలైజ్ అయ్యి ఏ ప్రెస్ మీట్ పెట్టకుండా ఆయన సైలెంట్గా మనకెందుకురా స్వామి అనే విధంగా ఆయన చూసుకుంటే ఆయన వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, సైలెంట్గా ఉండాలి. అంతేగాని వీళ్ళు బయటకు వచ్చి రెచ్చగొట్టి మళ్ళీ ఇంకోసారి ఆయన జైలుకి వెళ్ళే విధంగా ప్రలోభ పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు తప్పు చేశాను, ఇంకోసారి ఇలాంటి తప్పు నేను చేయకూడదు చెప్పి ఆయన వాలంటీర్గా ఏం మాట్లాడకుండా ఏ ప్రెస్ మీట్ పెట్టకుండా వెళ్ళిపోయాడు. మరి వీళ్ళకి ఎందుకు సార్ అసలు ఏదో సామెత ఉంటుంది, ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కలు ఆడావుడని చెప్పేసి అసలోడే సరైనగా సైలెంట్గా వెళ్ళిపోతే కొసలోళ్ళు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈయన వారం రోజులు కనపడకుండా పోయారు సార్. బెయిల్ వచ్చిందాకా ఉండి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ బెయిల్ రావడానికి ఏదో నారా చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్లీ హెల్ప్ చేశారని చెప్పి ప్రెస్ మీట్కి వచ్చి నారా చంద్రబాబు నాయుడు పొగడ్తల్లో ముంచేశాడు.